హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 2. విరాట్ అందరికీ ఒక విషయం చెప్పాడు. దీనిలో స్నేహాన్ని ఎవరు నిందించకూడదు అని చెప్పారు. అప్పటికే కొన్ని క్షణాలు గడిచాయి. కోపంతో కూడిన స్వరం ఏదీ వినిపించలేదు. ఆమె నెమ్మదిగా ఒక కన్ను తెరిచి చూడగా విరాట్ ఎలాంటి కోపం లేకుండా తన వైపు చూస్తున్నాడు. విరాట్ చిరునవ్వుతో, అంటే నేను భయపెట్టేవాడిని కాదు అని చెప్పాడు. స్నేహ తొందరగా మళ్ళీ తల అడ్డంగా ఊపింది. విరాట్, అయితే నువ్వెందుకు వెనక్కి తగ్గుతున్నావు అని చెప్పగా సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. విరాట్ మొబైల్ స్క్రీన్ వైపు చూసి అయిష్టంగానే ఫోన్ ఎత్తడానికి పైకి లేచాడు. అవతలి వైపు అతని కార్యదర్శి ఉన్నారు. సార్, మీరు అడిగిన పని పూర్తయింది, కానీ ఒక సమస్య ఉంది. శ్రావణి పెళ్లి నుంచి పారిపోయిందని బయట అందరికీ తెలిసిపోయింది అని చెప్పగానే విరాట్ దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. తన మనసులో ఎవరు అయినా ఏమైనా అంటే నాకంటే నష్టపోయే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని మాట్లాడటం ఉండగా శశికాంత్ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. శశికాంత్, స్నేహ నీకంటే చాలా చిన్నది అలా మాట్లాడుతుండగా విరాట్ అతనికి పూర్తి చేసే అవకాశం ఇవ్వకుండా, నేను నీకు చెప్పాను కదా, ఈ విషయం ఇక్కడితో ముగిసింది, జరగాల్సింది జరిగిపోయింది అలా చెప్పి అతను వెనక్కి తిరిగాడు. కానీ అప్పుడు అతని తల్లి నీలం అతన్ని హత్తుకుంది. విరాట్, ఇది తమాషా కాదు. స్నేహ ఇంకా చాలా చిన్నది, ఆమెకు ఇవన్నీ అర్థం కావు అని చెప్పగానే విరాట్ ఆమెకు అంతరాయం కలిగించాడు. విరాట్, ఆమెకు ఏదైనా అర్థం కాకపోతే క్రమంగా అర్థం చేసుకుంటుంది. ఇక ఆమె పరిస్థితి విషయానికొస్తే మునుపటిలాగానే నాతోనే ఉంటుంది. ఇలా చెప్పి విరాట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలకి స్నేహ చాలా భయపడింది. విరాట్ అంటే ఆమెకు ఎంత భయము ఇంట్లో అందరికీ తెలుసు. అందుకే వాళ్ళు ఆమె గురించి ఆందోళన చెందారు. అతని సమక్షంలో కూడా ఆమె వణికిపోయేది. ఇప్పుడు అతనితో ఒకే గదిలో ఉండాల్సి వచ్చింది. విరాట్ గది ఒక దయ్యం కోటలా అనిపించింది. గోడలపై ఉన్న బరువైన చిత్రాలు, చీకటి గది, గాలిలోని చలి స్నేహను ఆందోళన మరింత తీవ్రతరం చేశాయి. ఆమె తన మంచ అంచున కూర్చుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన జీవితం తనను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియక అయోమయంలో ఉంది. ఇంతలో విరాట్ గదిలోకి ప్రవేశించాడు. ఇంతలో స్నేహ అతనికి వీపు చూపిస్తూ కంగారు పడుతున్న స్నేహపై అతని కళ్ళు పడ్డాయి. ఆమె నిద్రపోతున్నట్లు నటిస్తుందని అతనికి తెలుసు. ఆమె వేగంగా శ్వాస తీసుకోవడాన్ని బట్టి ఆమె మేల్కొని ఉందని అర్థమయింది. విరాట్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. అతను మెల్లగా దగ్గరకు జరిగి ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టాడు. దాంతో స్నేహ శరీరం మొత్తం ఒక్కసారిగా ఉనికిపడింది. నువ్వు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావని నాకు బాగా తెలుసు అని చెప్పగా అతని గొంతు గాఢమైన గంభీరత ఉంది. ఆ ఒక్క మాటకి స్నేహ లేచి పారిపోవాలనిపించింది. కానీ ఆమె తన కళ్ళను మరింత గట్టిగా మూసుకుంది. విరాట్ హఠాత్తుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను తినను అని అతను మెల్లగా నవ్వాడు. కానీ స్నేహకు భయం ఇంకా ఎక్కువ వేసింది. ఆమె గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అంటే మాట్లాడాలనుకున్నా కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది. విరాట్ ఆమెను తన ఛాతీకి హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఈ రాక్షసుడి కౌగిలలో ఒక వింతైన ఓదార్పు ఉన్నట్లు స్నేహకు అనిపించింది. క్రమంగా ఆమె కళ్ళు కూడా బరువెక్కి నిద్రలోకి జారుకుంది. విరాట్ ఉదయాన్నే నిద్రలేచాడు. స్నేహ ఇంకా చిన్నపిల్లల తన దిండును గట్టిగా పట్టుకొని గాఢ నిద్రలో ఉంది. విరాట్ కొంతసేపు ఆమె వైపు చూస్తూ ఉండి తర్వాత మెల్లగా నవ్వాడు. అతను ఆమె దగ్గరకు నడిచి మెల్లగా, ప్రియా, ఇప్పుడు లే అని చెప్పాడు. కానీ స్నేహ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మళ్ళీ విరాట్ ఆమె చెవి దగ్గరకు వెళ్ళి
నువ్వు ఇప్పుడు లేవలేకపోతే ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాను అని చెప్పాడు. ఆ మాటలకు స్నేహ కళ్ళు హఠాత్తుగా తెరుచుకున్నాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ తర్వాత స్నేహ మంచం మీద కూర్చొని నేను లేచాను అని చెప్పింది. దానిని చూసి విరాట్ నవ్వును అణుచుకున్నాడు. మంచిది, ఇప్పుడు స్నానం చేసిరా. నువ్వు కూడా కాలేజీకి వెళ్ళాలి కదా. ముఖ్యంగా ఈ బరువైన లెహెంగాలో స్నేహకు కాలేజీకి వెళ్ళాలనిపించలేదు. కానీ విరాట్ తొందరగా స్నానం చేసిరా అని గట్టిగా అరిచాడు. అప్పుడు స్నేహ నా దగ్గర బట్టలు లేవు అని మెల్లగా అంది. విరాట్ ఆమె దగ్గరకు వంగి నీ బట్టలు వాటి రూంలో ఉన్నాయి. ఇప్పుడు త్వరగా వెళ్ళి రెడీగా అని చెప్పాడు. అతనితో వాడించడం ఇష్టం లేక స్నేహ మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకొని త్వరగా బీరువాను తెరిచింది. అక్కడ మంచి బట్టలు లేవు. అప్పుడు విరాట్ సరే పద కొన్ని మంచి బట్టలు కొనుక్కుందాం అని చెప్పటంతో స్నేహ జీన్స్ టాప్ బయటికి తీసి త్వరగా వేసుకుంది. కానీ ఆమె అలంకరణ వల్ల నడుస్తుండగా వెంటనే విరాట్ గదిలోకి ప్రవేశించాడు. అతని వేగంగా అడుగులు వేస్తూ ఆమె వైపు వచ్చి ఏమీ మాట్లాడకుండా ఆమె చేతుల్లోకి తీసుకున్నాడు. స్నేహ శ్వాస వేగవంతమైంది. అప్పుడు విరాట్ స్నేహ పాపిటిలో కుంకుమ పెట్టాడు. స్నేహ కళ్ళు మూసుకుంది. ఆ తరువాత ఆమె నిశ్శబ్దంగా లేచి బాత్రూంకి వెళ్ళింది. బాత్రూంలో అద్దంలో తనను తాను చూసుకుంటూ తరువాత స్నేహ గుండె కుంగిపోయింది. పాపిటిలో సింధూరం, మెడలో మంగళసూత్రం, ఇదంతా ఎలా జరిగింది? రాత్రికి రాత్రే ఆమె జీవితం మారిపోయింది అని అనుకొని తన కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. నేను అందరినీ తిరస్కరించి ఉంటే బాగుండేది కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది అని ఆమె తన బరువైన నగలను తీసివేసి ఆ తర్వాత త్వరగా స్నానం చేసింది. ఆమె బయటకు వచ్చినప్పుడు తలుపుల నుంచి తొంగి చూసి బయట ఉన్న విరాట్ని చూస్తూ తన మెడలో ఉన్న మంగళసూత్రం వైపు చూస్తూ ఉంది. ఇప్పుడు ఈ సుందరం అని చెప్పాలనుకున్నా కూడా ఏమి చెప్పలేకపోతుంది. అప్పుడే ఎవరో తలుపు తట్టారు. విరాట్ మూడు పాడైపోయింది. అతను స్నేహ ముఖానికి మరింత దగ్గరగా వచ్చాడు. నేను దాన్ని తెరవను అని ఆమె అంటుంది. స్నేహ కొంచెం ఊపిరి బిగబట్టింది. విరాట్ ఎవరు తలుపు దగ్గర ఉన్నారు అంటే ఇప్పుడు స్నేహకి కోపం రావడం మొదలైంది. విరాట్ గారు దయచేసి తలుపు తెరవండి అని స్నేహ గట్టిగా అరుస్తుంది. కానీ విరాట్ తన స్థానం నుండి కొంచెం కూడా పక్కకి జరగలేదు. స్నేహ ఎలాగోలా అతన్ని పట్టు నుండి విడిపించుకొని తలుపు వైపు కదిలింది. ఆ తర్వాత స్నేహ తలుపు తట్టడం మొదలుపెట్టింది. స్నేహకి కొంచెం ఊపిరి ఆడలేదు. విరాట్ పట్టు ఇంకా బలంగానే ఉంది. అతని వేడి శ్వాస స్నేహ ముఖానికి తగులుతుంది. ఎవరో తలుపు దగ్గర ఉన్నారని అడుగుతాడు. కానీ అతని గొంతులో అదే కోపం, అహంకారం ఉన్నాయి. ఆ మాటలకి స్నేహ గుండె కొట్టుకోవడం వేగవంతమైంది. కానీ విరాట్ తన స్థానాన్ని ఉంచి కొంచెం కూడా కదలటం లేదు. అతని కళ్ళల్లో ఒక భిన్నమైన ఆకర్షణ, పిచ్చి ఉండేది. ఇంకెంతసేపు అతని చేతుల్లో ఉంటే తనను తాను నియంత్రించుకోలేనని స్నేహకు అనిపించింది. ఆమె ఎలాగోలా అతని పట్టు నుండి విడిపించుకొని తలుపు వైపు కదిలింది. ఆమె కంగారుగా అడిగింది. కానీ సమాధానం రాలేదు. అప్పుడు స్నేహ తన మనసులో వీడొక పనికిమాలిన వాడైతే ఇప్పుడే చంపేస్తాను అని అంటుంది అని ఆమె నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. ఆమె గుండె కొట్టుకోవడం ఇంకా వేగవంతమైంది. ఆ తర్వాత మెల్లగా తలుపు తెరిచింది. ఆ తర్వాత ఆమె ముఖం పారిపోయింది. ఇంతకీ తలుపు దగ్గర ఎవరున్నారు? అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.